హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారెంగుల. నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళాము. సో ఒక వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి అమ్మపల్లి దగ్గర సీతారాముల టెంపుల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే శంషాబాద్కి నియర్ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేబీ 3.5 రావచ్చు, అప్రాక్సిమేట్లీ 3.5. సో మేము వెళ్ళాము అనమాట టెంపుల్కి. సో ఆ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్. సో ఓల్డ్ అంటే చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. సో మీకు వచ్చేసి ఏంటంటే మీకు కూడా చూపిద్దాం బాగుంటుంది అనేసి నేను అలా షూట్ చేశాను. మనం ఏ వీడియో అయినా తీయడమే కదా, ఏదైనా వ్లాగ్ మీతో షేర్ చేస్తాను కంపల్సరీ. సో చూడండి. సో ఇక్కడైతే ఏంటంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్న సీతారాముల అవతారం ఉంది కదా. సో ఇది కాకుండా మనం ఒక చూడండి, ఇక్కడ శంషాబాద్ రోడ్డు తెలంగాణ ఉంది. సో ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది అంతే, దగ్గరలో, చాలా దగ్గరలో ఉంది మాకు. ఇక్కడ వచ్చేసి ఫోటో షూటింగ్ ఎక్కువ చేస్తున్నారు చాలామంది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటింగ్ అలా జరుగుతుంది. సో మేము కూడా అలా చూద్దాము అనేసి వెళ్ళాము. పిల్లలతో ఒకరోజు హాలిడే ఉన్న రోజు మేము అలా బయటికి వెళ్ళాము టెంపుల్స్కి ఎక్కువ రిపీటెడ్గా వెళ్తాను నేను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. కొంచెం గ్యాప్ రాగానే టెంపుల్కి వెళ్ళిపోతా. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ, ఇక్కడ ఈ మనం సీతారాములని చూస్తే ఒక 10 అవతారాలు చూసినంత పుణ్యం అంట ఈ టెంపుల్ స్పెషాలిటీ. అయ్యవారు మాకు లోపల చెప్పారు, లోపల పూజ జరిగేటప్పుడు. సో మేము వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో అది కూడా మేము చూసాము, విన్నాము. ఏంటంటే అంత పుణ్యం ఈ టెంపుల్కి వస్తే. సో అదొకటి నాకు స్పెషల్గా అనిపించింది. అంటే మాకు అది తెలీదు. సో తెలియకుండా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం అయితే మాకు తెలిసింది, అదొకటి తెలుసుకున్నాము. సో చాలా చాలా బాగుంది అసలు. చాలా ఇక్కడ అంతా మేము ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. చాలా పురాతనమైన దేవాలయం. సో అప్పుడెప్పుడో కట్టిన దేవాలయము కానీ, బట్ ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్లో కొంచెం చేంజ్ చేశారనమాట. కొంచెం ఫ్లోర్ అవి ఇవన్నీ చేంజ్ చేశారంట అంతే. మిగతా అంతా మాత్రం అప్పుడెప్పుడో టెంపుల్ అనమాట. సో టెంపుల్స్ చాలామంది వచ్చారు ఆ రోజు. హాలిడే, స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ఏమో మేబీ. సో ఆ రోజు చాలామంది ఉన్నారు టెంపుల్లో. ఇప్పటికీ ఇంతే ఉంటుందంట. సో ఇక్కడ ఏంటంటే టూరిస్టులు అంటే ఎక్కువ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మామూలుగా ఇక్కడ నియర్గా ఉండే వాళ్ళకంటే దూరం నుండి వచ్చిన వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళు, ప్లస్ అలాగే ఫోటో షూట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ రష్ వచ్చారనమాట. సో చూసేయండి, మేము కూడా అలా ప్రదర్శన చేస్తున్నాము. కొడదాం 3 రాళ్ళు తీరు. ఇది వచ్చిందా రాలేదా చూడు. టిక్ వేయింది కదా, టిక్కే రాలే కదా.
ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదాలు కూడా చాలా డిఫరెంట్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు కూడా పెట్టారు. పులిహోర అలాగే లడ్డు. ఇక్కడ చూడండి మీరు వచ్చేసి ఇక్కడ ఒకరు మాత్రం ఫ్యామిలీ వాళ్ళు చక్కగా ఫోటోషూట్ తీసుకుంటున్నారు. అది అలా చూస్తున్నా నేను అది కూడా ఒక బిగ్ తీసాను. అంటే ఈ ప్లేస్ వచ్చేసి అలా ఫోటో షూటింగ్ కానీ మన ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ కానీ ఇదంతా ఈ వెనకాల ఈ సైడ్ మొత్తం మనం తిరిగి చూడొచ్చు. వాక్ అంటే వాక్ చేసుకుంటూ ఇదంతా చూడొచ్చు అన్నమాట లోపలికి వెళ్ళి. సో మేము అది ఎక్కాము బట్ అంత ఇంక ఇటు కార్నర్కి వెళ్ళలేదు, ఇటు సైడ్ వెళ్ళాము. సో పిల్లలు అంత దూరం నడుస్తారు మేము అక్కడ స్కిప్ చేసాము. సో ఆల్మోస్ట్ మేము పైకి ఎక్కేసాము, అక్కడ నుండి చూసామంతా. చాలా బాగుంది వ్యూ, అయితే చాలా బాగా కనిపించింది. సో చాలా బాగుంది వ్యూ. సో మీరు కూడా తప్పకుండా హైదరాబాద్కి వస్తే ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే చూడడానికి కూడా ప్లేస్ బాగుంది. టెంపుల్ అని కాకుండా మనకు చూడడానికి ఒక ప్లేస్ కూడా ఇది చాలా బాగా చెప్పొచ్చు. చూడండి చాలా రష్ ఉన్నారు. సో ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇదంతా చూడండి వాల్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయో మనకి. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. సో చూడండి చాలా అంటే మనం తిరిగి చూడాలి ఓపిక ఉంటే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 95% తిరిగేసాము. మేము మార్నింగ్ 9 o'clock వెళ్తే ఇక చూడండి ఎండ వచ్చేసింది ఫుల్. ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. అంటే మేము ఇంటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో మార్నింగ్ వెళ్ళాము, ఎంత మార్నింగ్ వెళ్ళాము. బట్ చూడడానికి దర్శనం తొందరగా అయిపోయింది. బట్ ఏంటంటే వ్యూ అంతా చూడడానికి పిల్లలకు చూపించడానికి చాలా టైం పట్టింది. అలా ఒక హాఫ్ డే మొత్తం మాకు ఈ టెంపుల్కి అయిపోయింది అనమాట. సో తప్పకుండా మీకు కూడా నచ్చితే మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా మంచి టెంపుల్ అనమాట. సో మీకు చూడడానికి అలాగే ఫోటో షూటింగ్ కానీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కానీ ఇలాంటి ఫోటో షూటింగ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే టెంపుల్ కూడా చాలా మంచి మనకి మంచి ఏమంటారు ఒక్క సీతారాములది మనం చూస్తే